హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకము అందలి నివాసులందరూ వణికెదురు. ఆమేన్. దేవుని యొక్క నామములో ప్రతి మానవుడు వణకాలి, భయపడాలి. ఆయనకి సమస్తమును వణుకుతుంది, భయపడుతుంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతములు ఆయన పేరు చెప్పగా కంపించును, గడగడ గడగడ వణుకుతున్నాయి, కొండలు కరిగిపోతున్నాయి. ఆయన ఎదుట భూమి కంపించుచున్నది. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీవు దేవునికి లోబడుతున్నావా? నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా లేదా అనేది ఆలోచించు. దేవుని మాట విను. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, మీ కుటుంబం అంతా వర్ధిల్లుతుంది. జ్ఞానము, చదువుని, విద్యని, బుద్ధిని నీ బిడ్డలకి దయచేస్తాడు. ప్రియా దేవుని బిడ్డల, కనుక దేవునికి లోబడు. సమస్తమును కూడా దేవునికి భయపడుతుంది. శత్రువులు నీ చుట్టూ ఉంటారు, నిన్ను అవమానపరుస్తూ ఉంటారు, నిన్ను బాధ పెడుతూ ఉంటారు, నిన్ను ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు భయపడకు, ప్రార్థన చేయి. నీ కుటుంబము యేసు నామములో వర్ధిల్లునుగాక. నీ కుటుంబము యేసు నామములో దీవించబడునుగాక. నీ కుటుంబము దేవునికి మహిమార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.